అదే ఎందుకు కోపం అసలు ఏంటిది? అదేరా దితిదేవి గర్భవాసమందు ఇద్దరు నా యొక్క సహోదరుడైన హిరణ్యాక్షుడు ఈ యొక్క భూలోకం మీద కావున మమ్మల్ని మించిన వాడు ఒక్కడు కూడా ఉండకూడదు. నా యొక్క సహోదరుడైన మూడు దిశలను తిరిగిన నా యొక్క సహోదరులు ఎవరు నాలుగో దిశ ఎందు ఏగిన ఇక నన్ను మించిన వాడు ఎవడు లేడు. నా యొక్క సహోదరుడైన ఈ భూమిని కాపాడుకే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ భూమిని భూదేవతను సామధుడు అనుకున్నాడు. సామలుంటే ప్రయత్నం చేస్తుండగా భూదేవి కావున ఆ యొక్క శ్రీమన్నారాయణ సన్నిధికి వెళ్ళి ఉన్నారు. ఓహో దేవదేవ శ్రీమన్నారాయణ ఆ యొక్క ధనుజాతుడైన ఈ యొక్క భూమిని సామదుతే ప్రయత్నం చేస్తున్నారు. మమ్ముల కాచి రక్షించమని ఆ యొక్క శ్రీకరిని వేడుకున్నారు. అంటే భూదేవత శ్రీకరిని వేడుకున్నారు. అప్పుడు ఏం చేశాడు? ఆ శ్రీమన్నారాయణుడు మాట ఇచ్చున్నారు. మీకు ఏమి కాకుండా నేను ఉన్నాను అని అభయం ఇచ్చున్నారు. వెళ్ళి ఉన్నది భూదేవి. నా యొక్క సహోదరుడైన హిరణ్యాక్షుడు ఈ భూమిని చాలుంటే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు ఆ యొక్క కర్యవాడైన శూకరమనక పొంది అవతారము దాల్చి కోరల చేత చంపి ఉన్నాడు. ఆ యొక్క శుభవార్త నాకు తెలిసి ఉన్నది కాబట్టి వాడు ఏ స్థలమందు ఉన్నాడని అందుకే కోపం చేస్తున్నాడు. సుందరయ్య ఉన్నాడు. అంటే నారాయణుడు. అంటే నారాయణుడు అంటే ఎవరు మారాడు? ఇదేమాలని నీ బాధ్యను నారాయణుడు అన్నాక అంతే. అది ఎవరు మారాడు? ఎక్కడ తిరిగినా వారిని చాడలేదు. నా యొక్క మాట విను. నా యొక్క గర్జనకు విన్నంత మాత్రమున వాడు మాయమయ్యాడు. అంటే అంటే భగవంతుడు మారాలి. భగవంతుడు ఆయన భగవంతుడు చెప్పడుతా పట్టుకొని అయ్యా పక్క బొక్కలు ఇదలే అయ్యా ఎవరు రాజధానికి దేవుడు నేను. ఏం కాలే ఇంకేమైతే దేవుడు భగవానుడు